ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుసతి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే మేము వినాయక చవితి పండుగని ఎలా చేసుకున్నామో చూడండి. మా డాడీ ఇక్కడ పీటను పెట్టి దానికి గంధం, కుంకుమ, పసుపు పెట్టారు. ఆ పీటపై ఒక పెద్ద ఆకుని తీసుకొని దాన్ని శుభ్రం చేసి ఆ ఆకుని ఆ పీట పైన పెట్టారు. ఆ ఆకుపై గంధం, కుంకుమ, పసుపు చల్లారు. తర్వాత మన బుజ్జి గణపయ్య చూడండి ఎలా ఉన్నారో. మన బుజ్జి గణపయ్యకి స్నానం చేపించి గంధం, కుంకుమ అలంకరించాం. మా డాడీ అలంకరణలు బాగా చేస్తారు. ఇప్పుడు ఒక గ్లాస్లో బియ్యం తీసుకొని ఆ ఆకుపైన పోయాలి. పోసి మన చేత్తో దాన్ని వెడల్పు అనాలి. ఇప్పుడు మన గణపయ్యని ఆకుపైన పెట్టి 21 రకాల పత్రులు వినాయకునికి ఇష్టమైన మారేడు పండ్లు, ఎలుక పండ్లు, అలాగే దానిమ్మ పండ్లు, అరటి పళ్ళు, మొక్కజొన్న కంకులు, ఇంకా వివిధ రకాల పండ్లు వినాయకుడికి సమర్పించాలి. ఒక పూలమాలను వినాయకునికి వేసినాం. అలాగే మన గణపతికి ఎంతో ఇష్టమైన గరకని కూడా పెట్టాం. ఇక్కడ మా డాడీ పూలమాలను వినాయకునికి వేసి ఒక 2 విడి పూలను తీసుకొని గణపతి దగ్గర పెట్టాం. ఇప్పుడు చూడండి మన గణపయ్య ఎంత బాగున్నాడో. మీ ఇంట్లో మట్టి గణపతి పెట్టుకుంటే కామెంట్ చేయండి. ప్రకృతిని కాపాడాలంటే మట్టి గణపతిని పూజించండి. పర్యావరణాన్ని రక్షించండి. ఇంకా ఇప్పుడు మన నూనె పోసి వత్తులు పెట్టి దీపాలైతే వెలిగిస్తున్నాం. దీపం వెలిగించి కుందులకు కుంకుమ సమర్పించండి. ఇక్కడ మనం నైవేద్యాన్ని దేవునికి సమర్పించి ధూపం వేస్తున్నాం. చూడండి ధూపం వేసిన తర్వాత హారతించాలి. ఇక్కడ మా డాడీ హారతి పాట చాలా బాగా పాడతాడు, వినండి. అలాగే మన సబ్స్క్రైబర్స్కి చాలా బాగుండాలని కోరుకుంటున్నా. శంకరాయ 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 మంగళం, శంకరే మనోహరాయ శాస్త్రాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం నిత్యజయ మంగళం, మంగళం మంగళం నిత్యశుభ మంగళం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ.